ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా కలుస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఏపీలో బీజేపీ ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది అధిష్టానం చూసుకుంటుందని అన్నారు. ఎన్నికలకు ఒంటరిగా వెళ్లాలా లేక భావ సారూప్యత ఉన్న పార్టీలలో వెళ్లాలా అనే దానిపై బీజేపీ హైకమాండ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాష్ట్ర పార్టీ ఆలోచనలను తాము ఇప్పటికే అధిష్టానానికి తెలియజేశామని జీవీఎల్ వెల్లడించారు. బీజేపీని రాష్ట్రంలో బూత్ లెవెల్ వరకు తీసుకెళ్లడమే కార్యకర్తలుగా తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాలపై బీజేపీ కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందన్న అంశం సామాన్యులకు కూడా అర్థమైందని అన్నారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టి 11.11 లక్షల కోట్ల రూపాయల్ని మరి మౌలిక రంగంలో పెట్టుబడులుగా పెట్టడానికి ఈ బడ్జెట్ లో నిర్ణయించడం జరిగింది. అదే కాకుండా మరి ఇన్నోవేషన్స్ కి, యువతకి మరి భవిష్యత్తులో మళ్ళా కూడా ఆంటర్‌ప్రెన్యూర్స్ గా వారు డెవలప్ అవ్వడానికి 1 లక్ష కోట్ల రూపాయలతో మరొక పథకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. ఇటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలతో బడ్జెట్తో ముందుకు వెళ్ళడం జరుగుతోంది. వికసిత భారతదేశం, అభివృద్ధి చెందిన భారతదేశం మా లక్ష్యం అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలందరికీ తెలియజేసిన నేపథ్యంలో అన్ని వర్గాలకి, కులాలు అంటే కేవలం మనం చెప్పుకునేటువంటి కుల వ్యవస్థ కాదు, 4 కులాలు నాకు ప్రాధాన్యమైనవి. అవి యువత, పేదలు, మహిళలు, అలాగే ఈ 4 వర్గాలని చెప్తూ రైతులు, ఈ 4 వర్గాలని 4 కులాలుగా అభివర్ణిస్తూ మరి ప్రధానమంత్రి గారు ఒక కొత్త మరి సామాజిక నిర్వచనం కూడా చెప్పడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో అన్ని రంగాల్లో చేసినటువంటి అభివృద్ధిని కనుక మనం పరిశీలించినట్లయితే కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి జరిగింది. సో ఆంధ్రప్రదేశ్ పట్ల, తెలుగు రాష్ట్రాల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించినటువంటి ప్రధానమంత్రి మోదీ గారు నీతి ఆయోగ్ ద్వారా 4 నగరాల్ని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణం ఏ రకంగా ఉండాలి, ఎలా సాధించాలి, దానికి కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, దాని రోడ్ మ్యాప్ ఏ విధంగా ఉండాలి అన్న లక్ష్యాలని ఇప్పుడే తయారు చేస్తూ ఆ లక్ష్య సాధనలో 4 నగరాలను ఎంచుకొని ఆ 4 నగరాల్లో కూడా ఈ అభివృద్ధి చెందిన భారతదేశ నమూనాను తయారు చేయాలి అని నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగానే నీతి ఆయోగ్ ఇప్పటికే 4 ప్రధాన నగరాలను ఎంచుకోవటం జరిగింది. అందులో మన విశాఖపట్నం ఒక ప్రధాన నగరంగా ఉండటం, కేవలం 4 నగరాల్లో దేశంలో అభివృద్ధి చెందే భారతదేశానికి కావలసినటువంటి రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసేటువంటి 4 నగరాల్లో విశాఖపట్నం ఒకటి. దక్షిణాది రాష్ట్రాలన్నిట్లోనూ ఎంచుకోబడ్డ ఏకైక నగరం విశాఖపట్నం. సో కాబట్టి మొదట స్మార్ట్ సిటీస్ గా ఎంచుకున్న జాబితాలో విశాఖపట్నం ఎలా ఉందో, ఇందులో అతి ప్రాధాన్యమైనటువంటి 4 నగరాల జాబితాలో విశాఖపట్నం ఉండటం చాలా సంతోషదాయకం. దీనికి విశేషమైనటువంటి రానున్న సంవత్సరాల్లో మరి బడ్జెట్ కేటాయింపులు జరగనున్నాయి. ఎందుకంటే ఒక కొత్త అభివృద్ధి చెందిన భారతదేశం అంటే ఖచ్చితంగా వేగవంతమైనటువంటి అభివృద్ధిని చూపించాలి. అందులో పారిశ్రామిక రంగంలో కానివ్వండి, సర్వీస్ సెక్టర్లో కానివ్వండి, వ్యవసాయ రంగంలో, అన్ని రంగాల్లో అభివృద్ధిని మరి కొన్ని రెట్లు చేసి చూపించేటువంటి ప్రణాళిక విశాఖపట్నంలో తయారవ్వటం, దానికి సంబంధించి ప్రత్యేక నిధులు రానున్న బడ్జెట్లలో మరి విశాఖపట్నానికి